హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్ వచ్చేసి తమ్నీల్ చూడగానే మీ అందరికి అర్థమైపోయింది కదా షాప్ ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. ఏంటో చెప్పనా, నన్ను కలవాలనుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు, నేను కలుస్తాను ఖచ్చితంగా. నా శారీ వేసుకున్న ప్రతిసారి మనకు కొత్త లుక్ క్రియేట్ చేస్తుంది, అలాగే మనం కొత్తగా కనిపించేలా చేస్తుంది. వచ్చేది ముందే పెళ్లిళ్ళ సీజన్, ఆ ఫంక్షన్ లో మనమే అట్రాక్షన్ గా కనబడాలంటే మంచి శారీ కట్టుకోవాల్సిందే, అలాగే అందరి కళ్ళు మన శారీస్ పైనే ఉండాల్సిందే. కానీ ఏ మాట కామాట నా శారీ చూసారు కదా, ఈ షాప్లోనే తీసుకున్నాను. లుక్ అయితే అద్దరిపోయింది. క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, అంత బాగుంది. మళ్ళీ మీరు అనుకోవచ్చు ప్రమోషన్ కోసం అలా చెప్తుందేమో అని చెప్పేసి. ప్రమోషన్ కోసం అయితే అస్సలు కాదు. మీరు యాజ్ యూజువల్గా నా వీడియోస్ చూస్తూనే ఉంటారు. చాలామంది పర్సనల్గా కానీ కామెంట్స్లో కానీ కామెంట్ చేస్తూనే ఉంటారు, మీ శారీ కలెక్షన్ బాగుంటుంది, మీ శారీస్ బాగుంటాయి అని చెప్పేసి. కాకపోతే మీరు ఒకసారి కామెంట్స్ కూడా చెక్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే షాప్ పెట్టి నాకు తెలిసి చాలా రోజులు అవుతుంది, కానీ నేను అసలు ఎప్పుడు విజిట్ చేయలేదు. వన్ ఫైన్ డే ఒక రోజు అయితే వెళ్ళానమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఫ్రీగా మాట్లాడారు. కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏంటి, ఎలా మాట్లాడాలి, పేషెన్స్తో చూపించడం. నిజంగా మనం తీసుకోకున్నా కొంతమంది ఎలా ఉంటారంటే, అవి మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు తీసుకోపోతే ఎందుకు వస్తారో ఏంటో, తీసుకోవడానికి కాకుండా చూడ్డానికి వస్తారా అని చెప్పేసి అలా కసిరించుకుంటూ ఉంటారు కదా, ఫస్ట్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి. సో నాకు అలానే అనిపించింది. ఫస్ట్ నేను కేవలం చూడ్డానికి మాత్రమే వెళ్ళాను, కాకపోతే చూసి తీసుకొని మరీ వచ్చానమాట. అంత బాగుంది శారీ, నచ్చింది. మనగా మన లేడీస్ ఏంటి, మనం ఏదో ఒక పని మీద పోయి ఏదో ఒక పని చేసుకొని వస్తూ ఉంటాం అనమాట. అసలు శారీస్ తీసుకోవాలననే అనుకోము, కానీ కొన్ని కొన్ని చూసినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది. సో అందులో ఇదొకటి అనమాట. నేను చూపించే శారీస్ అయితే మామూలుగా లేవు, చాలా చాలా బాగున్నాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా నిజంగా. పోతే ఆన్లైన్ స్టోర్ అయితే అవైలబుల్లో లేదు ప్రజెంట్ అయితే, ఆఫ్లైన్లోనే ఉంది. ఎవరైనా కావాలంటే నేను అడ్రస్ చెప్తాను, లాస్ట్లో వచ్చి తీసుకోండి. నా పేరు మీద డిస్కౌంట్ కూడా ఇస్తారు మీ అందరికీ. చూస్తున్నారు కదా, నేను కట్టుకున్న శారీ అయితే ఇక్కడ తీసుకుంది. అలాగే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క శారీ ఉంది, చాలా చాలా బాగున్నాయి అనమాట. ఫ్యాబ్రిక్ కానీ, శారీ మోడల్స్ కానీ, డిజైన్ కానీ చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఈ పికాక్ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. మనగా మన లేడీస్కి ఎన్ని శారీస్ ఉన్నా డ్రెస్సెస్ ఉన్నా సరిపోవండి నిజంగా. ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది ఇట్లా షాప్కి వెళ్ళినప్పుడు. అదేందో తీసేసుకుంటానే ఉంటాం మనసుకు నచ్చిందని చెప్పేసి. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. కొన్ని శారీస్ అయితే క్లాత్ అంటే చూడడానికి లుక్గా ఉంటాయి, కానీ క్లాత్ అంత బాగుండదు. కానీ ఇక్కడ అలా కాదు, క్లాత్ బాగుంది, అలాగే చూడడానికి బాగుంది, చాలా హెవీ లుక్ కూడా ఉందన్నమాట. పట్టు సారీస్ అయితే అసలు మార్వెలెస్ మస్తున్నాయి అనమాట. ఎగ్జాంపుల్ ఫ్రాంక్గా చెప్తాను, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, అంటే మనం నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళం పోయినాం అనుకో, ఏదో చీప్గా చూసినట్టు చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు, కానీ రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుండదు. నేను చాలా షాపులల్లో విజిట్ అయినప్పుడు చూశాను అనమాట. కస్టమర్స్తో ర్యాష్గా మాట్లాడడము, అంటే బిహేవియర్, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు శారీస్ కొనుక్కోకూడదా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళకూడదా, నాకు అర్థం కాదు. అందరూ తీసుకుంటారు కదా, అందరూ నచ్చుతారు కదా. నేను చెప్పాలా, ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు రిచ్గా ఉన్నోళ్ళే తీసుకోరు తెలుసా. మన మిడిల్ క్లాస్ వాళ్ళమే బడ్జెట్ గురించి ఆలోచించకుండా తీసేసుకుంటా ఉంటాము. అయ్యో నేను ఏదో చెప్తామని ఏదో చెప్పేసుకున్నాను కదా. రండి రండి, శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దాం. పట్టు శారీస్లో ఇలా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఒక శారీ అయితే పిక్ చేసుకున్నాను నేను. ఏ శారీ తీసుకున్నా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఒకప్పుడు బార్డర్ శారీస్ అంటే నచ్చకపోయేది, కానీ ఇప్పుడు ఎక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళినా, చిన్న షాప్కి వెళ్ళినా, పెద్ద షాప్కి వెళ్ళినా బార్డర్ ఉన్న శారీస్ ఉన్నాయా, పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న శారీస్ ఉన్నాయా అని అడుగుతున్నాము. అట్లా అయిపోయింది అనమాట. ఇగో చూసారు కదా, చాలా బాగున్నాయి కలెక్షన్. అలాగే జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంటుంది. నేను వేసుకున్న జ్యువెలరీ అయితే చాలా బాగుంది, చూసారా, నా నెక్కి బాగా సెట్ అయింది. నేను ఆల్రెడీ మీ అందరికి షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా, చూద్దాం రండి ఒక్కసారి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే గోల్డ్ అయితే కొనుక్కోలేము, సో రోల్డ్ గోల్డ్ వేసుకొని మురిసిపోతూ ఉంటాము. అందుకోసం మీకోసం మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. అలాగే అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి, చాలా చాలా, అంటే క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. నేను విన్నప్పుడు అయితే షాక్ అయ్యాను, ఏంటి క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రైస్ మాత్రం చాలా బాగుందని చెప్పేసి. ఇందులో కూడా నేను ఒక జ్యువెలరీ పిక్ చేసుకున్నాను, మామూలుగా లేదు. చూసారు కదా, మోడల్స్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది. ఒకటి ఫ్రాంక్గా చెప్పాలంటే చెప్పనా, గోల్డ్ అయితే ఒకటే వేసుకుంటాం, రోల్డ్ గోల్డ్ అయితే అలా కాదు, మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు అనమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా చేంజ్ చేస్తూ వేసుకుంటాం కదా, సో అట్లా. నాకు తెలిసి గోల్డ్ ఉన్నా కానీ రోల్డ్ గోల్డ్ వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఏమంటారు. నేను చెప్పాలా, ఎందుకన్నా తెలుసా మాట, నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నా కానీ నేనైతే రోల్డ్ గోల్డే వేసుకుంటా ఉంటానన్నమాట. అదేందో రోల్డ్ గోల్డ్ అయితే అన్నిటికీ మ్యాచింగ్ చేయొచ్చు కదా, గోల్డ్ అయితే ఒకటే ఉంటుంది. 3 లేయర్స్ అని, డబుల్ లేయర్స్ అని చాలా చాలా బాగున్నాయి. అలాగే వడ్డానాలు కూడా అసలు మామూలుగా లేవు. మామూలుగా చాలా మంది అనుకుంటారు వడ్డాలం పట్టు శారీస్ మీదకే పెట్టుకోవాలని చెప్పేసి. ఎవరండి చెప్పింది, పట్టు శారీస్ మీద కాకుండా ఇలా ఫ్యాన్సీ శారీస్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట, అంత బాగున్నాయి. దేవతవి నక్షి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి, మంచిగా పర్ల్స్ వచ్చేసి
అయితే ఏకంగా పెట్టుకొని చూస్తున్నాను. ఎలా అంటే షాప్ అంతా మనదే అన్నట్టు చేస్తున్నాననమాట. మనం ఎక్కడ పోయినా అట్లనే కలిసిపోతాం. మోడల్‌కి ఒక్కో డిజైన్ ఉన్నాయన్నమాట. అసలు మామూలుగా లేవు. నేను చూపించింది చాలా తక్కువ. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. చూపించేదాన్ని. కాకపోతే మనకు వీడియో లెంత్ ఎక్కువగా అవుతది. సో, ఇప్పటికే ఆల్రెడీ 9 మినిట్స్ ఉంది కదా! సో, మళ్ళీ మీరెక్కడ బాధపడతారో అని చెప్పేసి నేను ఎక్కువ లెంత్ అయితే పెట్టట్లేదనమాట. చిన్న ఫంక్షన్స్‌కి, అలాగే చిన్న చిన్న పార్టీస్‌కి ఇలా మంచిగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్‌లో మనమైతే ఏ శారీ కట్టుకుంటే దానికి ఆ జ్యువెలరీ సెట్ చేసుకుంటా ఉన్నామనమాట. అట్లా అనమాట ఇవి. చాలా చాలా బాగున్నాయి. చిన్న పిల్లలకు కూడా చాలా చాలా మకన కుందనాలని, అవని చూసారు కదా! చాలా బాగా కనిపిస్తున్నాయి బుట్టాలైతే. ఇందులో నేను ఒకటి పిక్ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే తీసుకున్నానా లేదా అని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్టోరీ చెప్తాను మీ అందరికీ. ఫస్ట్ మనం కట్టుకునేది అమ్మ శారీయే. చిన్నప్పుడు అమ్మ లేని టైంలో చూసి ఆ చీరను చుట్టేసుకుంటా ఉంటామనమాట. అబ్బా! ఆ మెమొరీ ఎంత బాగుంటది. ఇంతకీ మీరు ఎప్పుడైనా అలా చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా సార్లు చేశాననమాట. అమ్మ చీరను చుట్టుకోవడము, అమ్మ రాకముందుకే శారీస్ అన్నీ కట్టుకోవడము భలే అనిపిచ్చేది నిజంగా చిన్నప్పుడు. ప్రతి అమ్మాయి లైఫ్‌లో శారీ కట్టుకోవడం అనేది ఒక స్పెషల్ మూమెంట్ అనమాట. మామూలుగా డ్రెస్సులు అవి వేసుకుంటా ఉంటాం కదా! కానీ శారీ కట్టుకున్నప్పుడు వచ్చిన లుక్ ఇంకా దేనికి రాదండి. చెప్తున్నా ఏమనుకోకండి. నేను చెప్పేదన్నీ ఫ్రాంక్‌గా మాట్లాడతాను. ఓకే. వీడియోస్ కోసం ఒకటి, అలా దానికోసం ఒకటైతే అసలు నేను మాట్లాడను. మోస్ట్‌లీ నన్ను వీడియోస్ చూస్తూ ఉంటారు మీరు. కాకపోతే నేను మోస్ట్‌లీ ఎక్కువ శారీసే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే శారీ అనేది ఒక ట్రెడిషనల్. అసలు మామూలుగా ఉండదు శారీ. ఏ అమ్మాయికైనా, ఎవ్వరికైనా ఇట్టే సెట్ అయిపోతుంది శారీ. ఓకే కదా! మనకి పెళ్లి చూపులు గానీ, మ్యాచ్ డే గానీ, ఏదైనా సరే ప్రతి అకేషన్ శారీతోనే మొదలుపెడతారు. పెళ్ళైన ఆడవాళ్ళకి బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టము. దాంతో ఒక ఎఫెక్షనే ఉంటది. ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళినా, ఎక్కడికైనా ఎళ్ళినా ఖాళీ పుస్తల తాడేసుకొని ఒక నల్ల పూసలేసుకుంటే ఎంత బావుంటది చెప్పండి. పూసలే మీ అందరికి చూపిస్తున్నాను. మోడల్స్ అయితే మస్తున్నాయి. చాలా చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైజు. ఇంతకీ చెప్పడం మర్చిపోయా నేను. మీ అందరూ తెలుసు కదా రజిత. నా పేరు చెప్పారనుకోండి మీకు 20% డిస్కౌంట్ ఇస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకీ షాప్ అడ్రస్ ఎక్కడక్కా అనుకుంటున్నారు కదా! చెప్పేస్తున్నా. అన్నీ చెప్పి ఇది చెప్పకుండా ఉంటానా ఏంటి? కొంతమందికి తెలవచ్చు, కొంతమందికి తెలవకపోవచ్చు. సో, తెలవని వాళ్ళ కోసమైతే అడ్రస్సు ఈసీఎల్, మౌలాలి, సాటర్డే మార్కెట్, బి సైడ్ సెంట్ పాల్ స్కూల్, అలాగే నియర్ బై వియో హాస్పిటల్ అనమాట. లొకేషన్‌లో ఈసీఎల్ వియా హాస్పిటల్ అని కొడితే నియర్ బై పక్కనే ఉంటది. మేమైతే ఏఎస్ కలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ఒక్కసారి చెక్అవుట్ చేయండి. కలెక్షన్ మొత్తం చూసేయండి. చేతికి పెట్టుకున్న రింగ్ అయితే పంచలోహ ఉంగరం. ఇందులో మోడల్స్ భలే ఉన్నాయి. అసలు మామూలుగా లేవు. చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే నిజంగా ఒక గోల్డ్ పెట్టుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంత బాగుంది. చూపిస్తున్నాను చూడండి. రెండిటికి వేరియేషన్ అనమాట. నేను ఇంతకుముందుకు ఒక మ్యారేజ్కి పెట్టుకొని వెళ్తే కూడా గోల్డ్ భలే ఉంది, బాగుంది, మోడల్ బాగుంది, ఎక్కడ చేయించుకున్నారని అడిగారనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. ప్రైస్ అయితే చెప్పాను. మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. ఈసీఐఎల్ మౌలాలి నియర్ బై వియా హాస్పిటల్ బిసైడ్ సెంట్ పాల్ స్కూల్ అనమాట. మీరు గూగుల్‌లో కొడితే కూడా వియా హాస్పిటల్ అని కొడితే కూడా వస్తది. మీకు గూగుల్‌లో ఏఎస్ కలెక్షన్ అని రాకపోయినా వియా హాస్పిటల్ కొట్టండి. పక్కనే ఉంటదనమాట షాపు. ఇంకా ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. మీరు ఒక్కసారి స్టోర్‌కెళ్ళి విజిట్ అవ్వండి. చాలా 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 మోడల్స్ ఉన్నాయి. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. లోహపు 1 గ్రామ్ గోల్డ్, సీజెడ్ ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా! జ్యువెలరీ అన్నీ చూపించేది శాంపిల్ మాత్రమే. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. అన్నీ తీయాలంటే చెప్పాను కదా! 1 డే కూడా సరిపోదు మనందరికీ. నేను పెట్టుకున్న నెక్ సెట్ కూడా ఇక్కడే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇదైతే 3 లేయర్స్ వచ్చింది. మస్తు అనిపించింది. మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఫంక్షన్‌లో మనమే హైలైట్ అవుతాం. అంత బాగుంది. చీర పెట్టుకొని చూపిద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ నేను వేసుకున్నాను అనమాట నెక్ సెట్. చూసారు కదా! నేను ఏం వేసుకోలేదు. మెడలో ఒక పుస్తల తాడు, ఒక నెక్ సెట్ వేసుకున్నాను. చాలా లుక్ అయితే వచ్చింది. రాయల్ లుక్ అయితే క్రియేట్ అయింది నాకైతే. ఏం చెప్పాలబ్బా, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఈ కలెక్షన్ గురించి అయితే. మీ పేరందరూ గుర్తుంది కదా, ఏఎస్ కలెక్షన్. ఇంకా బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాను కదా, మీరు కలవాలంటే నన్ను కూడా కలవచ్చు. నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. టైంపాస్కి మాత్రం కాల్స్ చేయకండి. మీకు అడ్రస్ కన్ఫ్యూజన్గా ఉంటే కాల్ చేసి కనుక్కోండి, చెప్తారు. అట్లేం లేదు. మెటీరియల్స్ కానీ, శారీస్ కానీ చాలా చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. సమ్మర్కి కాటన్ శారీస్ కానీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు షాప్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. అండ్ బాయ్ బాయ్.